రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా మారారు. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈ క్రమంలో ఒక మహిళ మరణించారు, ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటుగా సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. భారీ ట్విస్ట్ల మధ్య అల్లు అర్జున్ బెయిల్ పై బయటకొచ్చారు. 4 వారాల మధ్యంతర బెయిల్ తో పాటు 50,000 పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద విడుదల చేయడం జరిగింది. జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన ఘటనని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు కురిపించారు. తాను సీఎం గా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్స్ కి టికెట్ల రేట్ల పెంపు అసలు ఉండదని, అనుమతి ఇవ్వబోనని తేల్చి చెప్పేశారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ గా అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దదిగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ వివాదం కాకరేపుతున్న సమయంలో చిరంజీవి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి తమ పెరట్లో పండించిన సొరకాయ గురించి ఒక వీడియో చేశారు. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే ఇలాంటి వీడియోలు చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తుంటే, మరికొందరు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని కాదనుకుని వెళ్లిపోయారని, ఆయనకు అండగా నిలవాల్సిన అవసరం లేదంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అసలు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ వీడియో తీసి సుమారు 2 ఏళ్లు అవుతోంది. అయినా పని పాట లేని వాళ్ళు ఇలాంటి వీడియోల్ని జత చేసి అర్థం లేకుండా ఎడిటింగ్లు చేసి పోస్ట్ చేయడం చూస్తుంటే, ఇంకా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ ని దూరం చేసి ఏం సాధిస్తారో అర్థం కావడం లేదు.